ఈ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఊహించిన ఫలితాలు దక్కకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన సీట్లనైతే ఎన్డీఏ సాధించింది. దాంతో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ఈ సమయంలో ఇద్దరు ఎంపీలకు సంబంధించి 13 ఏళ్ల నాటి ఓ విషయం ఆసక్తిగా మారింది. అదేంటంటే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోపక్క ఎన్డీఏ కూటమికి పూర్తి మద్దతు పలుకుతున్న లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ బీహార్లోని హాజీపూర్ స్థానం నుంచి గెలుపొందారు. వీరిద్దరూ ఒక సినిమాలో కలిసి నటించారని తెలుసా? 2011లో వచ్చిన మిలేనా మిలేహం చిత్రంలో హీరోయిన్గా చేశారు. నటనపై ఆసక్తి ఉన్న చిరాగ్ ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో 5 చోట్ల తన పార్టీని గెలిపించుకున్నారు. అటు కంగనా బాలీవుడ్లో అగ్రనాయికగా ఉన్నారు. ఫ్యాషన్ క్వీన్, తను వెడ్స్ మను, మణికర్ణిక లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు తొలిసారి ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టనున్నారు. ఈ ఎన్నికల తర్వాత వారికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. మీకు కంగనా నచ్చదా, ఆమె సినిమా కెరీర్ నచ్చదా అని అందులో చిరాగ్ ప్రశ్నించడం కనిపించింది. అందుకు ఆయన బదులిస్తూ, మేమిద్దరం కలిసి నటించడం ప్రేక్షకులకు నచ్చలేదు, కానీ ఇప్పుడు ఇద్దరం పార్లమెంటుకు వెళ్ళనున్నాం అని అన్నారు. ఇప్పుడు ఆ మాటే నిజమైంది. 13 ఏళ్ల తర్వాత ఇద్దరు కలిసి పార్లమెంటులో కనిపించబోతున్నారు.